ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణాస్ లైఫ్ గ్యాలరీ. సో ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. యాక్చువల్లీ ఇది లేడీస్కి మెయిన్గా. సో జెంట్స్ మేము చూడకూడదు అనుకుంటే చూడొచ్చు. ఇది ఏంటంటే ఒక పీరియడ్ పెయిన్ అప్పుడు మనం యూసేజ్ హీటింగ్ ప్యాడ్ గురించి నేను ఇప్పుడు మాట్లాడడానికి వచ్చాను. సో నేను హీటింగ్ ప్యాడ్ దగ్గర 2 years నుంచి వాడుతున్నాను. నా పీరియడ్స్ వచ్చేసి ఎవ్రీ మంత్ చాలా దారుణంగా ఉంటుంది అనమాట. ఎలాగా అంటే ఇంకా నాకు పీరియడ్స్ వస్తాయి ఇంకొక 15 daysలో అన్నప్పటి నుంచి కూడా నాకు ఒక రకమైన భయం, ప్యానిక్ అటాక్స్ అన్నీ కూడా అయిపోతాయి అనమాట. అమ్మో వచ్చేస్తుంది దగ్గరికి అన్నట్టు. ఎందుకంటే అంత దారుణమైన పెయిన్ వస్తుంది నాకు. సో ఆ పెయిన్ తట్టుకోవడానికి నేను హీటింగ్ ప్యాడ్స్ యూస్ చేశాను అనమాట. హీటింగ్ ప్యాడ్ 2 years బ్యాక్ యూస్ చేశాను. సో 2 years బ్యాక్ నుంచి యూస్ చేశాను. ఒక 7-8 months బ్యాక్ ముందు హీటింగ్ ప్యాడ్ పోతే నేను ఇది కొన్నాను. టిల్ నౌ ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలేదు. 2 yearsలో కూడా నాకు ఎప్పుడు ఇష్యూ అవ్వలేదు. ఎందుకు అంటే అది ప్లగ్ దాంట్లో పెట్టిన తర్వాత హీట్ అయినాక ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఆ తర్వాతే మనం దాన్ని యూస్ చేస్తాం. సో లాస్ట్ మంత్ ఇది మార్చ్ మంత్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ వెరీ సివియర్. నాకు చాలా పెయిన్ వచ్చింది. ఈవెన్ నేను ఐ కాంట్ హ్యాండిల్ చేయలేక ఆ రోజు పిల్లలకి హాలిడే ఇంట్లో ఉంటే మా వారికి ఫోన్ చేసి ఆఫీస్ నుంచి రమ్మని చెప్పి పిల్లల్ని చూసుకోమన్నాను. అంత సివియర్ ఉండే. సో ఆ టైంలో యూజ్డ్ దిస్ హీటింగ్ ప్యాడ్. ఎవ్రీ మంత్ యూజ్ చేస్తాను. ఆ హీటింగ్ ప్యాడ్ ఏం చేసింది అన్నది నెక్స్ట్ దాంట్లో పెట్టేస్తాను. మీకు నేను క్లియర్గా నేను చూపిస్తా ఏం చేసింది అన్నది. సో ఈ హీటింగ్ ప్యాడ్ ఏం చేసింది అన్నది నేను మీకు పెట్టిన తర్వాత ఒక చిన్నది సజెషన్స్ అనమాట. అంటే ఇది బ్యాడ్ రివ్యూ, గుడ్ రివ్యూ అని కాదు. నాకు ఇది గుడ్ చేసింది. 2 years దాకా కూడా నాకు కొంచెం పెయిన్ రిలీఫ్ అన్నది హీటింగ్ ప్యాడ్ వల్ల అయ్యింది. బట్ లాస్ట్ మంత్ తెలీదు నాకు ఎలా అయింది ఏంటంటే, యాక్చువల్లీ స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కదా, స్ట్రెచ్ మార్క్స్ దగ్గర మనది చాలా డెలికేట్గా ఉంటుంది స్కిన్. ఈవెన్ దో ఐ కెప్ట్ ఇట్ ఇన్ నా డ్రెస్ పైన బ్లాంకెట్ వేసుకుని మరీ పెట్టినా కానీ నాకు కాలిపోయింది అనమాట. అది ఓన్లీ ఆ స్ట్రెచ్ మార్క్ ఉన్న చోట కాలింది. మిగతా ప్లేస్లో బాగా రెడ్గా అయిపోయింది. ఆ స్ట్రెచ్ మార్క్ ఉన్న ప్లేస్లో బాగా డీప్గా కాలిపోయి అది బొబ్బ కింద వచ్చిందనమాట. ఎవరైతే టీనేజర్స్కి ఇది యూస్ చేస్తున్నారో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. నాకు నిజంగా అది కాలినప్పుడు నాకు పెయిన్ తెలియలేదు. పెట్టుకున్న తగ్గింది పెయిన్ అని పక్కన పెట్టా. కాసేపటికి మళ్ళీ స్టార్ట్ అవుతుంటే పెయిన్ జస్ట్ మసాజ్ చేసుకుంటుంటే చేతికి తగులుతుందనమాట. బుడుపు వచ్చేసింది పైన, ఏమంటారు పొక్కు వచ్చేసింది పైన. అదేంటి పొక్కు వచ్చిందని చూసేటప్పటికి నాకు మొత్తం హీటింగ్ ప్యాడ్ పెట్టిన ప్లేస్ అంతా కూడా రెడ్ కలర్లో వచ్చేసి స్ట్రెచ్ మార్క్ ఉన్న ప్లేస్లో బాగా డీప్గా కాలిపోయింది. అది నాకు ఇంకా ఇప్పటికి కూడా తగ్గలేదు. లాస్ట్ మంత్ 27th నా పీరియడ్స్ అయితే ఇప్పుడు కూడా నాకు ఇంకా అది హీల్ అవ్వలేదు. పెయిన్ అయితే విపరీతమైన పెయిన్. బోలెన్ సార్లు వంటలు చేస్తా కాల్చుకుంటాం కానీ అంత ఇదిగా ఎప్పుడు అనిపించలేదు. బట్ ఇది మాత్రం ఒక్కొక్కసారి చాలా దారుణమైన పెయిన్ వస్తుంది. హీల్ అవ్వట్లేదు అసలు. సో ప్రస్తుతానికి కొంచెం హీల్ అయింది. అది కూడా పెడతాను. ఎవరికన్నా టీనేజర్స్కి ఇలాంటివి ఇవ్వాలనుకున్నా వాళ్ళ పేరెంట్స్ మెయిన్ జాగ్రత్త, ఇలాంటివి యూజ్ చేయకండి. అస్సలు సేఫ్ కాదు. నాకు ఉన్న పెయిన్ వల్ల నాకు తెలియలేదు. అంత సివియర్ పెయిన్ నాకు తెలీదు. ఎంత డీప్గా కాలుతుందన్నది తెలీదు. నైట్ టైం పడుకున్నప్పుడు కూడా ఇది యూస్ చేస్తాము. సో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. సో నాకు అయ్యింది ఇదొక ఎక్స్పీరియన్స్ కాబట్టి, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి అందులో పెడితే చూసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టు నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో అసలు ఏం జరిగింది, ఎంత దాకా కాలింది అన్నది నేను మీకు క్లిప్స్ ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదా, బొడుపు వచ్చేసింది. సో పక్కన ప్లేస్ అంతా కూడా నాకు రెడ్ కలర్లో వచ్చింది. అంటే బాగా కమిలిపోయింది. అక్కడ మాత్రం పర్టికులర్ స్ట్రెచ్ మార్క్ ఉన్న ప్లేస్లో నాకు బాగా కాలిపోయింది అనమాట. సో ఇదే నా హీటింగ్ ప్యాడ్. ఈ ప్లగ్ పాయింట్ పెట్టి మనం పెట్టిన తర్వాత హీట్ అయ్యాక అక్కడ ఉన్న నా లైట్ ఆరిపోతుంది అనమాట, ప్లగ్ పాయింట్ లైట్. అప్పుడు తీసేసి వాడుకుంటాం. డైరెక్ట్ ప్లగ్ ఉన్నప్పుడైతే పెట్టుకోము. సేఫే, కానీ ఇంత దారుణంగా కాలుతుందని అనుకోలేదు. ఇది రీసెంట్ టైము, నిన్న తీసుకున్న వీడియో ఇది. ఇంకా హీల్ అవుతుంది కానీ చాలా పెయిన్ ఉందన్నమాట. ఎంత పెయిన్ అంటే నేను చెప్పలేనంత పెయిన్ ఉంటుంది. ఒక్కొక్కసారి బాగా పెయిన్ వస్తుంది అనమాట. మనం అంటే
మెడిసిన్స్ వాడకుండా న్యాచురల్గా తగ్గే విధంగా మనం చూసుకుంటాము. సో అలాగే ఇప్పుడు టీనేజర్స్కి వాళ్ళకి కూడా చాలామంది ఇవి యూస్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వాడండి. ఎలాంటిదైనా సరే జాగ్రత్త చాలా అవసరం. ఇంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు అవుతుందని నేను అనుకోలేదు. అది కూడా అంత కాలుతున్నా నాకు తెలియపోవడం అన్నది దారుణం. మెయిన్లీ నా పెయిన్ సివియారిటీ బట్టి నాకు తెలియలేదు. ఎందుకంటే అంత పెయిన్లో నాకు ఈ పెయిన్ తెలియలేదన్నమాట. అంత పెయిన్ ఉంటుంది నాకు ఎవ్రీ మంత్ ఉన్న ప్రాబ్లం ఇది. సో ఎవరైనా యూస్ చేసి ఫలమైతే ఇది జాగ్రత్తగా యూస్ చేయండి. ఇఫ్ నాట్ దాన్ని బాగా పక్కకు పెట్టడమే బెస్ట్. సో నేనైతే ఇంకా వాడను, భయపడ్డాను. మా మమ్మీ అయితే ఫుల్ తిట్టిందనమాట. సో ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు అన్నట్టు నేను చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. అండ్ ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో ఎవరన్నా మీకు దగ్గర యూస్ చేసినా యూస్ చేయకపోయినా అలాంటి వాళ్ళకి ఇది షేర్ చేయండి ఈ వీడియో. దానివల్ల కొంచెం జాగ్రత్త పడతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.